దశాబ్ద కాలాలుగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో రగులుతున్న యుద్ధ జ్వాల ఇంకా ఆరకుండానే కొనసాగుతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా ఈ యుద్ధానికి కారణమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఆర్థికంగా, అదేవిధంగా ఆయుధ సరఫరా, రాజకీయంగా జోక్యం చేసుకుంటున్న అమెరికా ఆర్థికంగా బలపడుతూ ఉంది. ఇటు రెండు దేశాల మధ్య యుద్ధం తలపెడుతూనే మళ్ళీ చర్చలు అంటూ కొనసాగిస్తూ వాళ్ళ ఆర్థికంగా లాభపడతా ఉన్నారు. ఇప్పటికే జో బైడెన్ నుంచి చూసినట్లయితే ఏదైతే ఒబామా కానీ, ఇటు ట్రంప్ కానీ, ఎవరు అధ్యక్షులు ఉన్నా కానీ ఈ మిడిల్ ఈస్ట్లో మాత్రము ముఖ్యంగా సముద్ర చమురు నిక్షేపాలు ఉన్న దేశాలనే టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, అరబ్ కంట్రీలతో పాటు ఇతర దేశాలను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ యుద్ధాలన్నటి కొనసాగే విధంగా అమెరికా పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అమెరికా నుండి శ్రీనివాస్.